హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో హౌస్ లోన్ తొందరగా ఎలా కట్టేయచ్చో నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్తో నేనైతే ఈ వీడియో అయితే చేశాను. సో మీలో ఒకరికి యూజ్ అయినా చాలా హ్యాపీ. సో నేను అందుకనే ఈ వీడియో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ వరకు చూసేయండి. సో హోమ్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, మధ్యలో స్కిప్ చేయొద్దు. సో నేను చాలా పాయింట్స్ అయితే చెప్పాను. సో వీడియో పైన చూసి స్కిప్ చేసిన వాళ్ళకి అర్థం అవ్వదు. సో ఎండ్ వరకు చూస్తేనే అర్థమైతే అవుతుందన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హౌస్ లోన్ వచ్చిన తర్వాత మనకు హౌస్ లోన్ కావాలి అని చెప్పి బ్యాంకుకి వెళ్ళి మనం మన డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత హౌస్ లోన్ అయితే మనకు శాంక్షన్ అవుతుంది కదా. శాంక్షన్ అయిన తర్వాత 2 years అయితే మనం ఎలాంటి ప్రీపెయిడ్గా మనం అమౌంట్ని క్లియర్ చేయడానికి వీలు లేదనమాట. సో 2 years మనం వాళ్ళకి కన్ఫామ్గా ఈఎంఐ కట్టాల్సింది. 2 years తర్వాత లోన్ ప్రీపెయిడ్ చేసేయచ్చు. మనం ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి లోన్ అయితే కడుతూ వచ్చేయచ్చు అనమాట. లోన్ అమౌంట్ మనం తగ్గిస్తూ రావచ్చు. సో అది ఎలా అంటే, ఫస్ట్ వాళ్ళు అడుగుతారు మనల్ని, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ కావాలా మీకు ఎఫ్డి ఇంట్రెస్ట్ కావాలా అని చెప్పి. సో మీరు నేనైతే ఎఫ్డి ఇంట్రెస్ట్ కావాలి అని వాళ్ళు చెప్పారని వాళ్ళు నాకు చెప్పారు. సో ఎఫ్డి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు తీసుకున్నారనమాట, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ వద్దు అని చెప్పి. సో అలా వాళ్ళు ఎల్ఐసిలో లోన్ తీసుకున్నారు. సో ఎల్ఐసిలో లోన్ తీసుకుంటే ఫస్ట్ 2 years వచ్చేసి నార్మల్ ఈఎంఐ కట్టాలి అని నేను ముందుగానే చెప్పాను కదా. సో నార్మల్ ఈఎంఐ అయితే వాళ్ళు కడుతూ వచ్చారు. ఆఫ్టర్ 2 years తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ మాకు తగ్గాలి, మా దగ్గర మనీ ఉంది కట్టేస్తామని చెప్పి కొద్దిగా, అంటే ఎక్కువేం కాదు, 1 lakh 2 lakhs అలాగా ప్రీపెయిడ్ చేయొచ్చు అని అడిగితే చేయొచ్చు అని చెప్పారనమాట. సో మెయిన్ బ్రాంచ్ బ్యాంకుకి వెళ్ళి ఇలా మనీ నేను కట్టి ప్రిన్సిపల్ అమౌంట్లో తగ్గించండి అంటే, సో కడతాను అంటే వాళ్ళు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు మీకైతే ఒక ఫామ్ అయితే ఇస్తారు. సో ఫామ్ ఫిలప్ చేసి మీరు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే మీరు తగ్గిస్తూ రావచ్చు అనమాట కట్టి. సో అలాగే చెక్స్ అడుగుతారనమాట. వాళ్ళు చెక్స్లో మనీ అయితే రాసి ఇచ్చారనుకోండి, మీ ప్రిన్సిపల్ అమౌంట్ అయితే మీకు తగ్గుతూ వస్తుంది. సో అలా వెళ్ళినప్పుడంతా మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. సో ఆ రిసిప్ట్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. మీకు తెలుస్తుంది ఎంత ఈఎంఐ ఉంది, ఎంత టెన్యూర్ ఉంది మీకు అని చెప్పి. సో అలా అడిగితే వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్లో ఏం తగ్గించాలండి, ఈఎంఐ తగ్గించాలా లేదంటే టెన్యూర్ తగ్గించాలా అంటే, మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ వచ్చేసి తను వచ్చి ఈఎంఐ తగ్గించమనింది అనమాట. టెన్యూర్ ఉండనిలేండి, ఈఎంఐ తగ్గించండి, మాకు కొంచెం ఈఎంఐలో తగ్గిందనుకోండి కొంచెం మనీ అయితే మాకు సేవింగ్ అవుతూ ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ అయితే మనం కడుతూ వచ్చేయచ్చు ప్రిన్సిపల్ అమౌంట్లో అని చెప్పి ఈఎంఐ అయితే తను తగ్గించుకునింది అనమాట. సో మనీని ఈఎంఐ మీ ఇష్టం, ఇవి రెండిట్లో మనం ఏదైనా తగ్గించుకోవచ్చు. చాలామంది టెన్యూర్ తగ్గించుకుంటే మంచిది అంటూ ఉంటారు. సో ఆ అమ్మాయి వచ్చి ఈఎంఐ తగ్గించమని చెప్పిందనమాట. సో ఈఎంఐ అయితే వాళ్ళు తగ్గించారు. సో ఆ తర్వాత మంత్లీ ప్రీపెయిడ్ చేయొచ్చు అని అడిగితే, సో మంత్లీ అయితే ప్రీపెయిడ్ చేయండి, సో మీరుకి టెన్యూర్ తగ్గిస్తాము అని చెప్పారు. 6 months ఈఎంఐ అయితే మనం కట్టాలన్నమాట. 6 monthsకి ఈఎంఐ అయితే కడుతూ రావాలి. ఎందుకంటే 6 months తర్వాతనే మీకు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే తగ్గిస్తారనమాట. మంత్లీ కట్టేదానికి వచ్చి మీకు టెన్యూర్ తగ్గుతుంది. సో 6 monthsకి ఈఎంఐ అయితే తగ్గిస్తారనమాట. 6 months తర్వాత మీకు ఏదైనా మనీ మిగిలితే కట్టారనుకోండి, ఈఎంఐ అయితే తగ్గుతూ వస్తుంది. సో మంత్లీ చేస్తే టెన్యూర్ తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ తగ్గిస్తుందా లేదా అని చూస్తూ ఉండాలన్నమాట. సో తనైతే చూస్తూ ఉండేది. సో అప్పు అయితే తనకి ఇష్టం ఉండదు అనమాట, ఎప్పుడెప్పుడు కట్టేయాలి అని చూస్తూ ఉంటుంది. సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ తగ్గించింది అని తెలియగానే బ్యాంకుకి వెళ్ళి అడిగిందనమాట. ఈ విధంగా బ్యాంకు 9.7 ఇంట్రెస్ట్ ఇచ్చారు తనకి. సో ఆ తర్వాత 7.9 ఇంట్రెస్ట్ అయితే తగ్గిందనమాట. సో తగ్గింది కదా, నాకు ఈఎంఐ తగ్గించండి, ఈ విధంగా తగ్గిందని చెప్తూ ఉన్నారు కదా అని చెప్పి అడిగితే వాళ్ళు సరే తగ్గిస్తామండి, మీరు ఫామ్ ఫిలప్ చేసి మీకైతే ఇస్తాము అని చెప్పారనమాట. ఓకే మీరు తగ్గించి కట్టండి అని వాళ్ళు చెప్పారు బ్యాంక్ వాళ్ళు. సో మనీ ఉన్నప్పుడు కడుతూ అయితే వచ్చేయండి. తను అదే చేసేదనమాట. మనీ ఉంటే తీసుకెళ్ళి లోన్ క్లియర్ చేయడానికి ఆలోచించేదనమాట. బ్యాంక్లో గోల్డ్ లోన్ పెట్టి కూడా మెయిన్ అమౌంట్ అయితే తగ్గిస్తూ వచ్చింది. ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గాలి అనేది తనకు మైండ్లో ఉండిపోయిందనమాట. సో అలాగా 22 lakhsకి తను కడుతూ లాస్ట్కి 6 lakhs దగ్గర తను తగ్గించుకునింది. 6 lakhs అయితే తగ్గిందనమాట. 22 lakhs చూడండి ఎక్కడుందో. తను ఎప్పుడు 1 lakh 2 lakhs చీటీ కడుతుండేదన్నమాట.
ఆ చీటీగా వచ్చిన అమౌంట్ వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి కట్టేసేది. సో కట్టిన తర్వాత తనకైతే ప్రిన్సిపల్ అమౌంట్ అయితే తగ్గుతూ వచ్చిందనమాట. లాస్ట్కి 6 lakhs ఉన్నింది. లాస్ట్కి ఏం ఆలోచించిందంటే గోల్డ్ పెట్టి కట్టేద్దాం అనుకునింది. సో గోల్డ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే గోల్డ్ లోన్ పెట్టడం వల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని చెప్పి తన భర్తది పిఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా, అందులో అమౌంట్ అయితే కొంచెం విత్డ్రా చేసేసింది అనమాట. సో 6 lakhs విత్డ్రా చేసి కట్టేసింది. సో తన లోన్ అయితే క్లియర్ అయిపోయిందనమాట. సో ఇలాగా ప్లాన్ చేసుకునిందనమాట తను. మెయిన్ అమౌంట్ మనం తగ్గిస్తూ రావాలి. సో మనకు అప్పు ఉంది అని చెప్పి మనం వాళ్ళ ఈఎంఐ ఎంత పెడితే అంతకు కట్టుకుంటూ నెలకు 20,000 అనుకోండి మీరు కట్టడం, ఆ 20,000 కడుతూ వచ్చారనుకోండి మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఒకవేళ మీకు శాలరీ ఒక 40, 50,000, 60,000 అలా ఉంటే ఒక 30 అలాగా సేవ్ చేసుకోండి. 30,000లో మీకు 20 ఈఎంఐ పోయినా 20,000 మీకు ఖర్చులకు పోయినా మీరైతే ఈ 20,000కి 10,000 అన్నా సేవ్ చేసుకొని చీటీలు వేసుకోండి. అలా చీటీ వేసుకున్నప్పుడు మీకు ఆ అమౌంట్ కూడా 1 year 2 yearsలో మీరు ఈ అమౌంట్లో మీరు కట్టేయచ్చు అనమాట వెళ్ళి. అలా కట్టినప్పుడు మీకు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే తగ్గుతూ వస్తుంది. సో ఇలాగా లేదు మాకు మా ఇంట్లో గోల్డ్ ఉంది అది వాడట్లేదు, గోల్డ్ అనుకుంటే తీసుకెళ్ళి అమ్మేసి కూడా మీరు ప్రిన్సిపల్ అమౌంట్ని అయితే తగ్గించుకోవచ్చు అనమాట. ఇలాగ 22 lakhs తను తెలివిగా మంత్ కడుతూ అంటే మనం బ్యాంకుతో కనెక్ట్ అయి ఉండాలి. ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత తగ్గుతుంది, వాళ్ళు ఏం వేస్తున్నారు, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారా, ఎఫ్డి ఇంట్రెస్ట్ వేస్తున్నారా, మనకు ఎంత తగ్గుతుంది ఈఎంఐ అనేది, మనకు టెన్యూర్ తగ్గుతుందా, ఈఎంఐ తగ్గుతుందా, వాళ్ళు వెళ్ళి కట్టినప్పుడంతా ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. లాస్ట్ లోన్ క్లోజ్ చేసేటప్పటికి వాళ్ళు మీకు అన్నీ చూసుకొని మీరు మంచిగా క్లోజ్ డాక్యుమెంట్ అయితే తీసుకొచ్చి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు నమ్మలేము. సో అందుకని చెప్పి క్లారిటీగా డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఒక క్లారిటీతో అయితే ఉండండి. ఏదో లక్షల్లో అప్పు తీసేసాం కదా, కడతానులే ఏముంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు కడతా ఉంటాం కదా అని చెప్పి అనుకోకుండా ఇలా త్వరగా కట్టేశారనుకోండి మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది, అలాగే మీకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది. ఇంకొక అసెట్ మీద మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ కూడా మిగులుతుందన్నమాట. సో ఈ మీకు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, మీ అమౌంట్ అనేది మీరు ఈఎంఐ కడుతూ ఉన్నా మీకు టెన్యూర్ ఉంటుంది కదా, ఒక 30 years టెన్యూర్ ఇచ్చారనుకోండి 30 years మీరు కన్ఫామ్గా కట్టాల్సిందే. సో అలా కాకుండా ఇలా తెలివిగా ఆలోచించుకొని త్వరగా అయితే మీ లోన్ అయితే క్లియర్ చేసేసుకోండి. ఓకేనా? ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్.